హాయ్ హలో అందరికీ నమస్కారం. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఓదలు ఇలా అనేక రకాలైనటువంటి అపరాలు మనం కలిగి ఉన్నాం. ప్రాచీన కాలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల సరైన డ్యామ్స్ నిర్మాణం అప్పటికి జరగని కారణం వలన ఎక్కువగా ఈ అపరాలకు సంబంధించిన పంటలు అప్పట్లో పండించేవాళ్ళు. అప్పట్లో వరి ధాన్యం దొరకడం, బియ్యం దొరకడం చాలా అరుదు. ఏ రోజైనా బియ్యం అన్నం వండినట్లయితే అదొక గొప్ప సంతోషంగా వాళ్ళు భావించేవాళ్ళు. ఆనాడు పరిస్థితులు ఆ విధంగా ఉండేవి. అప్పట్లో అటువంటి ఆహారం తీసుకున్నటువంటి మన పూర్వీకులు, పెద్దలు, తాత ముత్తాతలు ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా ఎంతో ఆరోగ్యకరంగా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించారు. తాత ముత్తాతలు ఒక్కొక్కరు అప్పట్లో ఆపరేషన్లు స్టార్టింగ్లో లేని కారణంగా 8 మందిని 10 మందిని కన్నా అమ్మలు కూడా ఉన్నారు. మరి ఆనాడు ఆపరేషన్లు కూడా అరుదుగా జరిగేవి. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీసే ఆ రోజుల్లో జరిగేవి. నిజంగా ఇటువంటి ఆహారం తిన్నటువంటి వాళ్ళు 7-8 నెలల గర్భిణి కూడా పొలంలో గడ్డి పచ్చిగడ్డి కోసుకొని నెత్తన పెట్టుకొని నడిచి వచ్చిన పరిస్థితులు ఉండేవని ఈనాటికి మన నాయనమ్మల ద్వారా, జేజమ్మల ద్వారా ఆనాటి పరిస్థితులు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. కాలం మారింది, పరిస్థితులు మారాయి, అనేక పరిశ్రమలు వచ్చాయి, కాలుష్యం పెరిగిపోయింది, నీరు కలుషితమవుతుంది, తినే ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయి. అధికంగా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, పురుగు మందులు ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల వాటి యొక్క అవశేషాలు మన తినే ఆహార పదార్థాల మీద అలాగే ఉండటం వల్ల, వాటిని మనం తీసుకోవడం వల్ల అవి మన శరీరంలోకి ప్రవేశించి అనేక రకాలైనటువంటి వ్యాధులు అతి చిన్న వయసులోనే డయాబెటీస్, షుగరు, బీపీ వంటి ఇంకా గుండె జబ్బులు, అతి చిన్న వయసులోనే హార్ట్ అటాక్ లాంటి మరణాలను మనం చూస్తూ ఉన్నాం. నేడు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఆ రోజుల్లో ఎప్పుడో పండగ వస్తే కోడిని కోసేవారు, కూర వండేవాళ్ళు, తినేవాళ్ళం. ఆ రోజు పెద్ద పండగలాగా ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ప్రతి ఆదివారం చికెన్, మటన్ అని, చేపలని ఎంతో మాంసాహారాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. పరిస్థితులు మారిపోయాయి, మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అందుకనే అనేక రకమైన దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలకు గురవుతున్నాం. అతి చిన్న వయసుల్లోనే మనం కాళ్ళ నొప్పులు గురవుతున్నాం. ఆనాడు బావుల్లో నీళ్లు, వాగుల్లో నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి, అవి తాగేవాళ్ళు, ఎటువంటి కలుషితం లేకుండా ఉండేవి. కానీ నేడు ప్యూరిఫైడ్ వంటి ఎన్నో రకాలైనటువంటి స్వచ్ఛమైన నీరు తాగుతున్నప్పటికీ కూడా అతి చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. నేడు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కాలానుగుణంగా నేడు మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ యొక్క ఆహార జీవన శైలిని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఆహార పదార్థాల్లో మార్పులు జరగాలి. జొన్నలు, రాగులు, సజ్జలు వివిధ రూపాల్లో మన శరీరంలోనికి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీటిని రాగులు, జొన్నలు, సజ్జలు జావ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. కొంచెం ఉల్లిగడ్డలు కోసి నిమ్మకాయ రసం పిండి కొంచెం రుచికరంగా మనం తాగగలిగే విధంగా దాన్ని కొంచెం మజ్జిగ, పెరుగు లాంటివి అందులో కలుపుకొని తాగే పరిస్థితులు చేసుకుంటే ఆ ఆహారం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. జొన్నలో పిండి పట్టించి జొన్న రొట్టెలు చేసుకొని మనం ఆహారంగా కూడా తీసుకోవచ్చు. జొన్నలు, రాగులు, సజ్జలు, ఓదలు, కొర్రలు వీటన్నిటిని కలిపి మిక్స్డ్గా చేసి యంత్రం ద్వారా వాటిని పట్టించి ఆ యొక్క పిండి ద్వారా మనం రొట్టెలు తీసుకున్నట్టయితే అన్ని రకాలైనటువంటి పోషకాలు మన శరీరానికి అంది మనం చక్కగా ఆరోగ్యకరంగా మనం జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జీడిపప్పు, బాదం పప్పు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి ఎండు ద్రాక్ష ఇలాంటి వాటితో చేసినటువంటి స్వీట్స్ కూడా చాలా మనకు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలకు ఇలాంటి ఆహారాన్ని చిన్నప్పటి నుంచి తినిపించడం వల్ల వాళ్ళు పెద్దయ్యాక చాలా పుష్టిగా, చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. మనం ఈనాడు ప్యాకెట్ వాళ్ళకి, ప్యాకెట్ పెరుగులకి వీటికి అలవాటు పడిన నేటి రోజుల్లో అనారోగ్యాన్ని మన చేజేతులా పాడు చేసుకుంటున్నాం. కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అందుబాటులో ఉంటాయో వాళ్ళు సాధ్యమైనంత వరకు గేదె పాలు తాగినట్లయితే ఆ పెరుగు మనం తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సాధ్యమైనంత వరకు సహజ సిద్ధంగా మరి బోరు వాటర్ కూడా వీలైతే వాటిని కాచి చల్లార్చి తాగడం వల్ల కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా అనేక మార్గాల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఓదలు
ఈ అపర ధాన్యాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని మన జీవన శైలిలో భాగంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా మా యొక్క సబ్స్క్రైబర్స్ని నేను కోరుకుంటున్నాను. నా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయండి. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న సోదరులారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.